హాయ్ ఫ్రెండ్స్, ఇక నిన్నైతే నేను చెప్పిన కదా నిన్నటి వీడియోలో రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నా నేను అని. ఇక ఈరోజు అయితే పోతున్నా అని లేచే వరకు అయితే మమ్మీ డబల్ కమిటా వేసి రెడీ పెట్టింది నాకు. ఇక లేచిన తర్వాతనేమో నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, నీకు బోండాలు వేస్తా అని ఇప్పుడైతే బోండాలు వేస్తుంది. ఇక నేనైతే ఈరోజు వెళ్తున్నా, డాడీని అయితే తోలేసి రా నన్ను అని చెప్తే నేనైతే రెడీ అయ్యి కూర్చున్నా. కానీ మా డాడీ ఏమో ఇంకా వస్తలేడు ఇంటికి. ఇగో ప్రచారంకి అయితే తిరుగుతుండు, ఎప్పుడు వస్తాడో ఏమో ఈ ప్రచారం కంప్లీట్ చేసుకొని. నేనైతే చెప్పిన కదా, ఎప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా రాగానే వెయిట్ చూసుకుంటాము, అట్లనే పోయేటప్పుడుగినా వెయిట్ చూసుకుంటాము అని. ఇక వచ్చిన తర్వాత అయితే వెయిట్ చూసుకున్నాము. ఇంతకుముందు వీడియోలో మీరు చూసిర్రు. ఇక ఇప్పుడు పోతున్నామని చెప్పి ఇప్పుడుగినా వెయిట్ చూసుకుంటున్నాం మేము. పోతున్నామనా ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళద్దాం ఇప్పుడు మా డాడీ ప్రచారం కంప్లీట్ చేసుకొని అయితే నన్ను తోలుకోవతానైతే ఇంటికి వచ్చిండు. ఇక వచ్చిన తర్వాత వెళ్దాము అని అనే వరకు ఆకర్ష్ అయితే ఏడ్చుడు. ఎందుకు ఏడుస్తుందో దానికి ఏం అర్థమవుతుందో దానికే తెలవాలి. ఇక నేను ఇంతకుముందు పువ్వులు పెట్టుకున్న విధానం చూసి మా మరదలు అయితే ఎక్కిరిచిందను. ఏం పువ్వులు పెట్టుకున్నావు బాబీ, నీ డ్రెస్సు నీ పువ్వులకు మొత్తం ఊరూరు కొడుతున్నావు అని అన్నది. అందుకే మా మమ్మీ అయితే కొంచెం వేరేలాగా సెట్ చేస్తుంది ఇప్పుడు ఫ్లవర్స్. మేమేమో ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక మేము వెళ్తున్నామని అందరు ఫీల్ అవుతారు. ఇంకా నేను వెళ్తే అందరికీ ఏం ప్రాబ్లం లేదని ఆకర్ష అయితే 1 వీక్ నుండి ఉండి వెళ్ళే వరకు వాళ్ళకి ఇంట్లో సందడంతా పోతుంది అని ఫీల్ అవుతారు. నువ్వు పోయినా సరే పోగాని ఆకర్షణ అయితే ఇక్కడనే ఉంచి వెళ్ళు అని అందరు అంటారు. కానీ ఆకర్ష లేకుండా నేను ఎలా ఉంటా? ఇంతమంది ఉండగానే ఆకర్షణ వాళ్ళు మిస్ అయితే అక్కడ నేను ఒక్కదాన్ని ఆకర్ష లేకుండా నేను ఎలా ఉంటాను? అస్సలు ఉండను. అందుకే నేనైతే ఉంచానని చెప్పి ఆకర్షణ తీసుకెళ్ళిపోయినా. నేను వచ్చినప్పటి నుండి ఇంకా 1 వీక్ నుండి అయితే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూద్దామని నాకు మస్తు ఇష్టం ఉండే. కానీ థియేటర్లో అయితే ఆ మూవీ లేదు. ఇక ఇప్పుడు నేను వెళ్తుంటే ఏం మూవీ ఉంది అని చూస్తే ఆంధ్ర కింగ్ తాలూకా ఉంది. ఇప్పుడుండి ఏం లాభం నేను వెళ్ళేటప్పుడు? మా డాడీ మధ్యలో వరకు వచ్చి నన్ను అయితే బస్సు ఎక్కించిండు. సడన్గా బస్సులో మా పిన్ని కనిపించింది. ఇంకా పిన్ని కనిపించింది, అక్కడ వరకు కంపెనీ ఉంటుంది ఆ నేను లోపే పిన్ని మధ్యలోనే దిగిపోయింది. అయ్యో అనుకున్నాం, కొంచెం కూడా మాట్లాడుకోకుండా సడన్గా దిగిపోయింది. ఇక తర్వాత అయితే మేము లాస్ట్కి అయితే ఇక ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ డబల్ కమిటా పెట్టించింది కదా, ఇంకా పెట్టించిన డబల్ కమిటా తినకపోతే ఎట్లా? అందుకే ఇక డబల్ కమిటా పెట్టుకొని అయితే తినేస్తున్నా. ఆకర్షణ తినమంటే తింటుందో, దానికి స్వీట్ అయితే అస్సలు వాడదు. అదే కారం ఏమన్నా తీసుకొచ్చుంటే మంచిగా తింటుండే.